ఒక ఊళ్ళో రంగడు అనే పేదవాడు ఉండేవాడు. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని కూలి పనులు చేసి కొద్దో గొప్ప సంపాదించి కలోగంజో కాచుకుని కన్నతల్లిని పోషించేవాడు. అయితే రంగడికి ఎలా అబ్బిందో కాని సాటివారికి సహాయం చేసే మంచి బుద్ధి అలవడింది. రెక్కలు ముక్కలు చేస్తూ తీరిక చేసుకుని ఇతరులకు సహాయపడేవాడు. రోజూ పొద్దున్నే గుడికి వెళ్లి తనకు కూలి పని దొరకాలని దేవుడికి దండం పెట్టి పూజారి పెట్టే ప్రసాదం తిని ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చునేవాడు. పని వాళ్ల కోసం వెతికేవాడు. చెట్టు వద్దకు వచ్చి రంగడిని పనిలోకి తీసుకెళ్లేవారు. ఈ మధ్యలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నవారు కనిపిస్తే వెంటనే వెళ్లి సహాయం చేసేవాడు. రంగడి పరోపకార బుద్ధికి అమాయకత్వానికి ఊరి వాళ్లు స్వార్థంతో పని చేయించుకుని తమ అవసరాలు తీర్చుకునేవారు. ఇదంతా తెలిసిన గుడి పూజారి అప్పుడప్పుడు రంగడికి హితబోధలు చేస్తుండేవాడు. నాయనా రంగ, నువ్వు చేస్తున్న పరోపకారం చాలా మంచిది. అయితే పని దొరికితే గాని పుట్టగడవని జీవితం లేదు. నీకే ఒకరి సహాయం కావాలి. అందుకని ముందు నీ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాతే ఎవరికైనా సాయపడు. ఎవరు అడక్కపోయినా వెళ్లి సహాయం చేస్తున్నావు. నీ సాయ గుణాన్ని ఊరి వాళ్లు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. అందుకని నా మాట విని ఇతరులకు సహాయపడినప్పుడు ఎంతో కొంత ప్రతిఫలం అడిగి తీసుకోవడం అలవాటు చేసుకో నాయన. ఎందుకంటే అడగంది అమ్మైనా పెట్టదంటారు. అందుకని నువ్వే ప్రతిఫలం అడుగు. అయ్యగారా, ప్రతిఫలం అడిగితే అది సాయం ఎలా వద్దండి? నేను చేసిన పనికి మాత్రమే ప్రతిఫలం తీసుకుంటానండి, అంతేగాని సాయానికి తీసుకోను. నేను చేసిన సాయం గుర్తుంచుకోనే నాకు అవసరమైనప్పుడు ఎవరో ఒకరు నాకు సహాయపడతారని నా ఆశ అయ్యగారు. నాయన రంగ, నువ్వు చెప్పింది ముమ్మాటికి సత్యం. కాకపోతే అవసరం ఉన్నప్పుడు చేసే సహాయానికి అవసరం లేకపోయినా వెళ్లి చేసే సహాయానికి తేడా ఉంది నాయన. అది నువ్వు గ్రహిస్తే అంతే చాలు. సరేలే, ఇక్కడే ఉండు, ప్రసాదం తెస్తాను. అలా రంగడు తాను నమ్మిన దానికోసం కట్టుబడి ఊరి వాళ్లందరికీ సహాయం చేస్తుండేవాడు. ప్రజలు తమ పనులన్నీ రంగడితోనే చేపిస్తుండేవాళ్లు. రోజంతా పరోపకారంతోనే గడపడం వల్ల కూలి పనికి కూడా వెళ్లలేకపోయేవాడు. దాంతో ఒకరోజు తల్లికి గంజి పోసి తాను పస్తులుండేవాడు. ఇదిలా ఉంటే ఆ ఊళ్ళో గురునాథం అనే ఆస్తిపరుడు ఉండేవాడు. అంత ఆస్తి ఉన్నా పిల్లికి కూడా బిచ్చం పెట్టని పిసినారి. గురునాథం తండ్రికి జబ్బు చేసి మందులు వాడుతూ మంచం మీదనే ఉండేవాడు. మల్లమ్మ, ఈరోజు నరసయ్య పనిలోకి రాలేదేంటి? రోజు వైద్యుడి దగ్గరికి వెళ్లి మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి వివరించి ఆయనకి మందులు తీసుకురావాలి. నరసయ్య రాలేదంటే మరి ఈ రోజు నాన్నకు మందులు తీసుకొస్తారు? ఈ నరసయ్యకు నెలొచ్చేసరికి జీతం తీసుకోవడం తెలుసు గాని పని మాత్రం చేత కాదు. అవును మల్లమ్మ, ఆ తాటాకులు రంగడు మనూళ్ళు అందరికీ పనులు చేసి పెడుతున్నాడట కదా. ఒకసారి వెళ్లి రంగాన్ని గురునాథం గారు రమ్మంటున్నానే తీసుకురాబో. గురునాథం అలా చెప్పేసరికి మల్లన్న వెంటనే రంగడి వద్దకు వెళ్లి గురునాథం గారికి ఏదో సహాయం కావాలట అని చెప్పింది. వెంటనే రంగడు కూలికి పోకుండా మల్లన్నతో పాటు గురునాథం ఇంటికి వచ్చాడు. రారంగా, నీకోసం ఎదురు చూస్తున్నా. నువ్వు ఊళ్ళో అందరికి చేసే సాయం చాలా గొప్పది. నిన్ను దేవుడు అనుగ్రహిస్తాడయ్యా. రంగా, నాకు ఒక సాయం చేసి పెట్టాలిరా. మా నాన్నగారు జబ్బుతో మంచాన పడ్డాడు. మన ఊరి వైద్యుడు మా నాన్నను చూస్తున్నాడు. రోజు నర్సయ్య అనే పనివాడు వైద్యుడి ఇంటికి వెళ్లి నాన్నగారి ఆరోగ్యం గురించి చెప్పి ఆయన ఇచ్చిన మందులు తెస్తూ ఉంటాడు. ఈ రోజేమో నర్సయ్య రాలేదు, మందులు తెచ్చేవాళ్లు ఎవరూ లేరు. రంగా, నువ్వు ఒకసారి వైద్యుడి దగ్గరికి వెళ్లి మందులు తెచ్చి సహాయం చేస్తావా? నీకు పుణ్యం వస్తుందిరా. గురునాథం అలా తెలివిగా రంగడిని మెచ్చుకుంటూనే అతడిలో ఉన్న బలహీనతను వాడుకుని వైద్యుడి ఇంటికి
పంపించి మందులు తెప్పించాడు. ఆ మరుసటి రోజు నుండి నరసయ్యకు వేరే పని అప్పగించి రంగడితోనే రోజూ మందులు తెప్పిస్తూ ఇంకా ఇంటి పనులు, బయట పనులు పైసా ఖర్చు లేకుండా చేయించసాగాడు. పాపం రంగడు మాత్రం తాను చేసిందంతా పరోపకారమేనని అనుకునేవాడు. అమ్మా, ఇదిగో ఈ గది తాగు. నాకు ఊళ్ళో చాలా పని ఉంది, నేను త్వరగా వెళ్ళాలి. మళ్ళీ నేను వచ్చేసరికి రాత్రి చాలా పొద్దుపోద్ది. నువ్వు గది తాగి తలుపు దగ్గర పెట్టి పడుకో, సరేనా? రంగా, ఈ మధ్య తిండి తిప్పలు లేకుండా కష్టపడుతున్నావు. ఆ దేవుడి దయ వల్ల నా బిడ్డకు చేతి నిండా పని దొరుకుతుంది. రంగా, పని చేయించుకున్న వాళ్ళు కూలీ డబ్బులు సక్రమంగా ఇస్తున్నారా నాయనా? డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టు, అది నీ భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుంది. అమ్మా, నువ్వు అనుకున్నట్టు నేను కూలి పనికి పోవట్లేదే, పరోపకారం చేస్తున్నా. ఊళ్ళో అందరికీ సహాయం చేయడానికి రోజంతా పడుతుంది. ఇంకా కూలి ఎక్కడిది, డబ్బు ఎక్కడిది? అమ్మా, నేను వెళ్తానే గురునాథం గారి గేదెలను పశువుల ఆసుపత్రిలో చూపించాలి. పాపం మూగజీవాలకు ఒంట్లో బాగోలేదట, కొంచెం సాయం చేసి వస్తామ్మా. కొడుకు అలా చెప్పేసరికి తల్లికి ఏమీ అర్థం కాలేదు. అసలేంటి వీడు, ఒక పక్క కూలికి పోవడం లేదంటాడు, ఇంకో పక్క చాలా పని ఉందంటాడు. రేయింబవళ్ళు కష్టపడుతున్నాడు. డబ్బులనేసరికి కూలికి వెళ్లడం లేదు, డబ్బులు లేవు అంటున్నాడు. ఇంట్లోకి తినడానికి కూడా గింజలు లేవు. ఏంటో అంతా వింతగా ఉంది అనుకుంటూ కొడుకు చల్లగా ఉండాలి అని మనసులో దేవుడిని కోరుకుంది. ఏరా రంగా, ఎటుపోతున్నావురా? ఊళ్ళో నీలాంటి మంచివాడు ఉండబట్టి ఏదో మా పనులు సమయానికి అవుతున్నాయి. రంగా, నాకో చిన్న పని చేసి పెడతావా? ఎన్నడూ లేనిది మా ఆయన ఇవాళ చింత చిగురు పప్పు చేయమన్నాడ్రా. నాకేమో మోకాలు నొప్పులు, చింత తోపు వరకు నడవలేను. రంగా, కొంచెం ఏమనుకోకుండా చింత చిగురు కోసుకు వస్తావా? లేత చిగురు కోసుకురా. నువ్వొచ్చేంత వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. ఓ అలాగే పిన్ని, చింతోపు దగ్గరికి పోయి చిటికలో లేత లేత చెంచీగురు కోసుకుని వస్తా. అరే మర్చిపోయానే, గురునాథం గారి గేదెలను పశువుల ఆసుపత్రికి తీసుకోవాలిగా. ఇప్పుడు ఎట్టా పిన్నే, నీకు పరోపకారం చేయకపోతేనేమో నీకు కోపం వచ్చుద్ది, ఆయనకి పని చేయకపోతే పాపం ఆయన కూడా బాధపడతాడు. సర్లే పిన్ని, ముందు నీకు చెంచీగురు తీసుకొచ్చి అక్కడికి పోతలే. అలా చెప్పి రంగడు చింతతోపు వద్దకు వెళ్లి చింత చిగురు కోసుకువచ్చి ఆ మహిళకు ఇచ్చాడు. చల్లగా ఉండు అని దీవించింది. దానికి రంగడు చాలా పొంగిపోయేవాడు. తాను మంచి పరోపకారినని అనుకున్నాడు. ఆ తర్వాత గురునాథం ఇంటికి వెళ్లి గేదెలను పశువులను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఇలా రంగడును ఊరి వాళ్లంతా పైసా ఇవ్వకుండా తమ పనులన్నీ చేయించుకోసాగారు. ఇదిలా ఉండగా రంగడు తల్లి ఉన్నట్టుండి జబ్బున పడింది. రంగడు వెళ్లి వైద్యుడిని తీసుకువచ్చాడు. రంగా, మీ అమ్మకు గుండెకు సంబంధించిన సమస్య ఏదో ఉందని నా అనుమానం. వెంటనే పట్నం తీసుకువెళ్లి పరీక్షలు చేయిస్తే మంచిది. డబ్బు కోసం వెనకాడితే ప్రమాదం వాటిల్లవచ్చు. జాగ్రత్త సుమా. ఆలస్యం చేయకుండా వెంటనే పట్నం వెళ్లి గుండె వైద్యుడికి చూపించు. వైద్యుడు ఇలా చెప్పేసరికి రంగడు ఒళ్లంతా చల్లబడినట్టయింది. తనకు తల్లంటే ఎంతో ప్రేమ. చిన్నప్పుడే తండ్రి చనిపోయినా అమ్మ కూలి పనులు చేసి తనకే కష్టం రాకుండా పెంచింది. ఇప్పుడు అమ్మకు ఏమైనా అయితే తన బతుకేం కావాలి? అలా ఆందోళనలో ఆలోచిస్తూ నడుస్తూ వెళ్లసాగాడు. ఎటుపోతున్నాడో తెలియడం లేదు. ఎలాగైనా అమ్మను పట్నంలో చూపించాలి. అందుకు చాలా డబ్బు కావాలి. తన దగ్గరేమో 5 పైసలు లేవు. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ దేవుడి మీద భారం వేసి గుడికి వెళ్లాడు. పూజారికి జరిగిందంతా చెప్పి ఏమైనా డబ్బు సహాయం చేయమన్నాడు. రంగా, నీ కష్టం చూస్తే చాలా బాధగా ఉంది నాయన. నేను భక్తులు వేసే దక్షిణల మీద బతికేవాణ్ణి. అంత డబ్బు నా దగ్గర లేదు. కాని ఒక సలహా చెప్తాను. ఆ గురునాథం దగ్గర ఎంతో డబ్బు ఉంది. ఎన్నాళ్ళు నీకు పైసా ఇవ్వకుండా నీ చేత బోలెడంత పని చేయించుకున్నాడుగా. నువ్వు వెళ్లి అడిగితే అతడు సహాయపడగలడు. ఒకసారి ప్రయత్నం చేయి నాయనా. పూజారి అలా సలహా చెప్పేసరికి సహాయం చేస్తాడన్న ఆశతో రంగడు నేరుగా గురునాథం ఇంటికి వెళ్లాడు. దండాలు బాబు గారా, మా అమ్మకు ఒంట్లో బాగోలేదండి. వైద్యుడు చూపిస్తే వెంటనే పట్టణం తీసుకుపోయి గుండె డాక్టర్ చూపించమంటే అందుకు చాలా ఖర్చు అవుతుందంటండి. అయ్యా, నా దగ్గర 5 పైసలు లేవు. మీరే నన్ను ఈ గండ నుంచి గట్టెక్కించాలండి. కొంచెం సాయం చేయండి దొరగారు. ఎవడ్రా నువ్వు? నేను ఎప్పుడు చూడలేదే.
ముక్కు మొహం తెలియకుండా వచ్చి నా ముందే నిలబడి డబ్బులు ఇవ్వమంటావా? ఎంత ధైర్యం నీకు? ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళు. అదేంటి బాబు గారా, రోజు నన్ను చూస్తూనే ఉంటారు కదండి. పెద్దయ్య గారికి కూడా కావాల్సిన మందులు ఆ వైద్యుడికి పోయి నేనే తీసుకొస్తా కదండి. ఇంకా మీ ఇంట్లో చాలా పనులు కూడా చేశాను కదండి. నేనండి రంగండి. రంగడా? వాడెవడు? రంగడెవరు, మంగడెవరు, నువ్వెవరు నాకు తెలియదు. రోజు నా దగ్గరకు ఎంతో మంది గతిలేని వాళ్ళు వస్తుంటారు. ఏంటి, నువ్వు రోజు మా నాన్నకు మందులు తెస్తుంటావా? ఒకసారి మా నాన్న దగ్గరికి పోదాంపా, నిన్ను గుర్తుపడతాడేమో. నాన్న, ఈ వెధవులు నువ్వు ఎప్పుడైనా చూసావా? ఊరికే అబద్ధాలు చెప్పి బుకాయిస్తున్నాడు. అలా గురునాథం అడిగేసరికి అతడి తండ్రి తల అడ్డంగా ఊపి, ఇతడిని చూసినట్టే అనిపిస్తుంది. ఒకరోజు మందులు తెమ్మంటే నా వల్ల కాదని చెప్పాడు. ఆ రోజు మందులు తెచ్చే మనిషి లేక నానా ఇబ్బంది పడ్డానని చెప్పాడు. చూసావా మా నాన్న ఏం చెప్పాడు? నిన్ను మందులు తెమ్మని బ్రతిమలాడితే పొగతో మాట్లాడి మా నాన్నకు ఇబ్బంది కలిగించావట. వేరే కొలిచే ఇంకోసారి నాకు కంటికి కనిపించావంటే ఊరుకోను. గురునాథం అలా మాట్లాడేసరికి రంగడు దిగాలుగా అక్కడి నుండి వెనుతిరిగాడు. ఇన్నాళ్లు తాను చేసిన సహాయాన్ని మర్చిపోయి తనను తిట్టేసరికి ఎంతో బాధతో తిరిగి వెళ్తుంటే దారిలో పాఠశాల అధ్యాపకుడు రామయ్య మాస్టారు కనిపించారు. ఏం రంగా, అడగకుండానే సాటి వారికి సహాయం చేసే నువ్వు ఆనందంగా ఉండాలి గాని ఎందుకయ్యా అంత బాధగా ఉన్నావు? మాస్టారు అలా అడిగేసరికి రంగడు బాధపడుతూ తనకు జరిగిన అవమానం గురించి చెప్పాడు. బాధపడకు రంగా, గురునాథం గురించి నాకు పూర్తిగా తెలుసు. అంతటి నీచుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. అయినా అలాంటి వాడికి నువ్వెలా సహాయం చేశావు? సహాయం పొందటానికి కూడా అర్హత ఉండాలయ్యా. నేను అందరూ ఊళ్ళో మెతకవాడంటున్నాను. అందుకని ఒక పంచే రంగా, నువ్వు మళ్ళీ గురునాథం ఇంటికి వెళ్ళు. అతడి భార్యకు కూడా సహాయపడుతుండేవాడివి కదా. వెళ్ళి ఆవిడ నేను గుర్తుపట్టగలదేమో చూడు. ఆవిడ కూడా నేను గుర్తుపట్టకపోతే కొంచెం ధైర్యం తెచ్చుకొని కాస్తంత ధైర్యం కూడా ఉందని గురునాథానికి తెలియపరచు. వెళ్ళు నాయన, నీకు మంచి జరుగుతుంది. మాస్టారి మాటలు రంగడిలో కొంత ధైర్యాన్ని కలిగించాయి. నేను ఇన్ని రోజులు చేసిన సహాయాన్ని మరచి నన్నే ఎవరో నువ్వు మాకు తెలియదు అంటారా అని కోపంతో గురునాథం ఇంటికి వచ్చాడు. బాబుగారు, మీకు నేను సాయం చేయలేదంటే నాకు చాలా బాధగా ఉందండి. అయ్యా, కావాలంటే అమ్మగారిని కూడా అడగండి. అమ్మగారికి కూడా నేను చాలా సాయం చేశానండి. అమ్మగారు, అయ్యగారితో మీరేనా నేను చేసిన సాయం గురించి చెప్పండి అమ్మా. నిన్ను ఎక్కడో చూసినట్టు ఉంది కాని గుర్తు రావడం లేదు. ఆ గుర్తొచ్చింది. ఒకసారి సంతకు వెళ్లి కూరగాయలు తెమ్మంటే అన్ని తెచ్చావు కాని సొరకాయలు మర్చిపోయావు. నేను వాటిని తెప్పిద్దామనుకుంటే మనుషులు లేక నానా అవస్థపడ్డాను. బాబుగారు, నా పొట్ట తిప్పల కోసం కూలి పని చేసుకున్న నేను ఈ ఇల్లు దొరికినప్పుడల్లా మీ ఇంట్లో వాళ్లకు ఎన్నోసార్లు సహాయపడ్డానండి. అవన్నీ మర్చిపోయి ఎందుకండి అబద్ధాలు ఆడతారు? ఉన్నట్టుండి అమాయకుడు అనుకున్న రంగడు స్వరం పెంచేసరికి గురునాథం ఉలిక్కిపడ్డాడు. ఏరో గొంతు లేస్తున్నది, జాగ్రత్త. రే రంగా, నాలాంటి డబ్బున్న వాళ్లకు సాయపట్టంలో ఎంతో గౌరవం ఉంది. అందుకే నాలాంటి వాళ్ళ పనులు చేసి పెట్టడం కోసం ఎంతో మంది పోటీ పడుతుంటారు. అసలు నాలాంటి డబ్బున్న వాళ్ళు నేను గుర్తుంచుకోవాలంటే నువ్వు ఏదైనా గొప్పని చేయాలి. అర్థమైందా? బుర్ర తక్కువేదా? అయ్యా, నేను చేసిన సాయానికి నన్ను ఎవరూ మెచ్చుకోవాలని నేను సాయపడలేదు బాబు. కానీ చేయనందుకు మాత్రం నన్ను తిట్టుకుంటున్నారు. అందుకే నాకు చాలా బాధగా ఉందండి. పోలేను బాబు, అదంతా ఎందుకు గానే మా అమ్మను పట్నంలో దవాఖానలో చూపించుకోవాలి. కొంచెం పెద్ద మనసు చేసుకొని నాకు డబ్బిచ్చి ఆదుకోండి అయ్యా. మీ మేలు జన్మకు మర్చిపోను. ఏంట్రా ఇది? ఇందాకట్టు చూస్తున్నా ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వు నాకు తెలియదని చెప్పాను కదా, ఇంకా ఎక్కడ ఎందుకు నిలబడ్డావు? నువ్వెవరో తెలియకుండా ఎలా సాయం చేస్తాననుకున్నావు? వెళ్ళెక్కడి నుంచే. అలా గురునాథం రంగడిని నువ్వెవరో నాకు తెలియదని హేళన చేసేసరికి రంగడు సహనం కోల్పోయి ఒక్కసారిగా ఉగ్రుడై చెంప మీద చెల్లున చాచి కొట్టాడు. హఠాత్తుగా జరిగిన పరిణామానికి గురునాథం బిత్తరపోయాడు. వాళ్లు చూస్తుండగానే రంగడు కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయాడు. గురునాథానికి అంతా అయోమయంగా ఉంది. ఇంత ఆస్తి పలుకుబడి ఉన్న తనను ఒక అనామకుడు వచ్చి చెంపదెబ్బ కొడతాడా అని వెంటనే గ్రామాధికారిని కలుసుకుని రంగడు అనే గతిలేని పొగరుబోతూ
నన్ను చెంప మీద కొట్టాడని వెంటనే శిక్షించమని రంగడి మీద జరగనివి కూడా చెప్పాడు. వెంటనే గ్రామాధికారి రంగడికి కబురు పంపాడు. కొంతసేపటికి రంగడి బదులు రామయ్య మాస్టారు వచ్చారు. అయ్యా, ఇందాక రంగడింటికి వెళ్ళాను. పాపం తల్లి మీద దిగులుతో జ్వరంతో ఉనికిపోతూ కనిపించాడు. తను ఉన్న పరిస్థితి తమరికి తెలియపరచమని నన్ను ఇక్కడికి పంపాడు. మాస్టారు మాటలు గ్రామాధికారికి అనుమానం తెప్పించాయి. సరే, నీతో ఏం చెప్పమన్నాడు అని మాస్టారుని అడిగాడు. గురునాథం గారికి జ్ఞాపక శక్తి తక్కువట. పైగా ఆయనకు ఎన్నో వ్యాపకాలు, ఎంతో మందిని కలుస్తుంటాడని, కొందరు ఆయన మీద చెయ్యి కూడా చేసుకుంటారని, అయితే వాళ్ళెవరూ గురునాథం గారికి గుర్తుండరని రంగడు చెప్పమన్నాడు. మాస్టారు అలా చెప్పేసరికి గురునాథానికి కోపం వచ్చింది. లేదు లేదు, రంగడు నా వద్దకు వచ్చి తల్లికి జబ్బు చేసిందని, పట్నం తీసుకు వెళ్లాలని, డబ్బు సాయం కోసం తన వద్దకు వచ్చానని, డబ్బు ఇవ్వనందుకు నన్ను చెంప మీద కొట్టానని గ్రామాధికారికి చెప్పాడు. రంగడు ఈ పెద్ద మనిషి కుటుంబానికి జీతవత్యాలు లేకుండా ఎన్నో సేవలు చేశాడు. అయినా రంగడి ఈయనకు గుర్తు రాలేదు. ఏమైనా గొప్పని చేస్తేనే గుర్తుంటామని రంగడితో చెప్పాడట. మరి అతడి చెంపదెబ్బ కొడితే ఇతడికి బాగా గుర్తుంది. అంటే ఇన్నాళ్లకు రంగడు ఒక గొప్ప పని చేశాడన్నమాట. గొప్ప పని చేసిన వారిని మెచ్చుకోవాలి గాని సంజాయిషి అడగకూడదు కదా. తమరే ఒకసారి ఆలోచించండి. మాస్టారు అలా చెప్పేసరికి గ్రామాధికారికి విషయం అర్థమైంది. అయినా అతడి మాటలను సమర్థించలేక చమత్కారంగా మాట్లాడినంత మాత్రాన తప్పు కాకుండా పోదు, రంగడుకు శిక్ష తప్పదు అన్నాడు. అయ్యా, రంగడు గురునాథానికి ప్రతిఫలం లేకుండా ఎన్నో సేవలు చేశాడు. అతడి సేవలకు ప్రతిఫలం ఇప్పించగలిగిన వారికే అతడిని శిక్షించే అర్హత ఉంటుందంటే అది తప్పవుతుందా? మీరే చెప్పండి. రామయ్య మాటలకు గ్రామాధికారి చిన్నబుచ్చుకున్నాడు. మాస్టారు చెప్పింది నిజమేననిపించింది. రంగడికి న్యాయం చేయాలనుకున్నాడు. అవును మాస్టారు, నేను చెప్పింది ముమ్మాటికి సత్యం. అందుకని ఒక నిర్ణయం తీసుకొని మంచివాడికి మంచే జరగాలని ఈ తీర్పు చెప్తున్నా. రంగడి సంగతి నాకు తెలుసు. ఊళ్ళో చాలా మందికి ప్రతిఫలం ఆశించకుండా సాయపడ్డాడు. ఇప్పుడు అతడి తల్లికి జబ్బు చేసింది. కనీసం వైద్యుడికి చూపించుకోలేని స్థితిలో అతడు ఉన్నాడు. అందుకని ఎన్నాళ్ళు ఊళ్ళో ఎవరైతే అతడి సాయం పొందారో వాళ్ళందరూ ప్రతిఫలం ఇచ్చేలా చూడటం నా బాధ్యత. లేకుంటే ఊరందరినీ అతడు చెంపదెబ్బలు కొట్టినా, ఆఖరికి నన్ను చెంపదెబ్బ కొట్టినా శిక్షించే అర్హత నాకుండదు. అందుకని నా ఈ తీర్పును ఈ రోజు నుంచే అమలు చేస్తున్నాను. గ్రామాధికారి తీర్పు ఊళ్ళో వాళ్ళందరికీ చెంపదెబ్బలా తగిలింది. అందరూ కలిసి రంగడి తల్లికి పట్నంలో వైద్యం చేయించాలని నిశ్చయించుకున్నారు. గురునాథం కూడా సిగ్గుతో తలవంచుకున్నాడు. తాను చేసిన తప్పు తెలుసుకుని రంగడికి కొంత పొలాన్ని కొనిచ్చి సాగు చేసుకోమన్నాడు. ఊళ్ళో వాళ్ళంతా డబ్బు చందాలు వేసుకుని రంగడి తల్లికి పట్నంలో మంచి వైద్యం చేయించారు. తాను చేసిన సాయం ఏదో ఒక నాటికి తిరుగు తనకు మేలు చేస్తుందని నమ్మిన రంగడి నమ్మకం నిజమైనందుకు ఎంతో మురిసిపోయాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.